వార్తల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ తిథులు ఆ నక్షత్రాలు అవన్నీ కూడా తిరిగి వస్తాయి కాబట్టి అవన్నీ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళా. మామూలుగా జరిగేటువంటి కుంభమేళాలు వేరు, మహాకుంభమేళా జరిగేది వేరు, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది వేరు. ఇట్లా కుంభమేళాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వేరే ఉంటుంది. మహాకుంభమేళాకు సంబంధించి వాళ్ళ అన్ని పత్రికలు జోరుగా ఇచ్చినాయి. కానీ ఏ ఒక్కరు కూడా కుంభమేళాకు సంబంధించి 45 కోట్ల మంది స్నానాలు ఆచరిస్తారని తెలిసినటువంటి దానికి వాళ్ళ తెలుగు మీడియాలో ఇంత పెద్ద వార్తలు వచ్చినాయి కదా, ఏ ఒక్క రోజైనా సరే కుంభమేళా కోసము రోజు వార్తలు కేటాయించిందా? ఒక రిపోర్టర్లను అక్కడికి పంపించి అక్కడి నుంచి ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి కథనాలు ఏమైనా చెప్పగలిగిందా? ప్రజలతో పంచుకోగలిగిందా? లేదు. కానీ ఏదైనా నెగిటివ్ జరగగానే స్ప్రెడ్ చేస్తారు. ఎస్, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పాలి. అయితే ఇవాళ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త, ఏర్పాట్లు సరిగా లేక చీకట్లో దారి కనిపించక భక్తులకు ఇబ్బంది. నిన్న మౌని అమావాస్య, ప్రత్యేకమైనటువంటి అమావాస్య, శివరాత్రికి ముందు వచ్చేటువంటి మౌని అమావాస్యను సాధు సంతులు చాలా పవిత్రంగా భావిస్తారు. అందులో కుంభమేళాకు సంబంధించిన దాంట్లో చాలా పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య రోజే వాళ్ళు పుణ్యస్నానాలు చేయడం అనేటువంటిది వాళ్ళ ఆచారము. అది మొదటి నుంచి వస్తున్నటువంటిది. తొలిసారి 1950లో కుంభమేళా జరిగినప్పుడు 800 మంది భక్తులు చనిపోయారు. ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నది. కుంభమేళా జరుగుతుంటే మహాకుంభమేళా వస్తుందని దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కోట్లాది మంది వస్తారు కాబట్టి దాని ఏర్పాట్ల కోసం ఇవాళ సంగం నోస్ దగ్గర ఇది జరిగింది. ఇది త్రివేణి సంగమము, గంగా యమున సరస్వతి కలిసేటువంటి ప్రాంతంలో జరిగినటువంటిది తొక్కిసలాట. ప్రతి భక్తుడు అక్కడికే పోవాలి, అక్కడ మాత్రమే చేయాలని అనుకోవడం వల్ల జరిగినటువంటి సంఘటన. అర్ధరాత్రి జరిగింది, రాత్రి పగలు లేకుండా భక్తులు చేస్తున్నారు. ప్రతి గంటకు 50,000 మంది స్నానాలు చేసేటువంటి ఘాట్ని యోగి ప్రభుత్వము, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి గంటకు 2 లక్షల మంది స్నానం చేసే విధంగా తాత్కాలికంగా ఘాట్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే భూమి ప్రతి చోట ఉండదు, ఘాట్లు కట్టడానికి ఉండదు. కానీ ఇసుక బస్తాలు మిగిలినటువంటి ఏర్పాట్లతోటి ప్రత్యేకంగా ప్రతి గంటకు 2 లక్షల మంది స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే పుకార్లు, ఇక్కడికి అందరూ ఎవరు అఖాడాలు స్వామీలు వాళ్ళందరూ నాగసాధువులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ చేస్తేనే బాగుంటుందని ఆ ఫలానా చోటుకు మాత్రమే వెళ్ళాలి, నాగసాధువులు చేసేటువంటి వాళ్ళు చేసిన చోట్లని చేయాలి, వాళ్ళతో పాటు స్నానం చేయాలనేటువంటి ఒక ప్రచారం వల్ల బారికేడ్లు ప్రతి 30 ఫీట్లకు ఒక బారికేడు, 100 ఫీట్లకు ఒక బారికేడు, ప్రతి 30 ఫీట్లకు 100 ఫీట్లకి కిలోమీటర్కి ఇట్లా ప్రతి చోట ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అయితే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఇది జరిగిందా? అక్కడ మాత్రమే 45 కోట్ల మంది, నిన్న ఒక్కరోజు 10 కోట్ల మంది స్నానాలు చేశారు. మౌని అమావాస్య ఒక్కరోజు మాత్రమే 10 కోట్ల మంది స్నానాలు చేశారు. రోజుకు 1.5 మంది స్నానాలు చేస్తే ఒక్కరోజే 10 కోట్ల మంది స్నానాలు ఆచరించారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా, అంచనాలకు వచ్చిందే 10 కోట్ల మంది భక్తులు. 10 కోట్ల మంది ఒకే చోట ఉండేటువంటి దాన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఎస్, అది కూడా జరగడానికి వీల్లేదు. కానీ తప్పు ప్రజల వైపు నుంచి కూడా అనవసరమైనటువంటి ప్రయోగాలు చేసి విఐపీలకు మాత్రమే చేశారా ఇదా అనేటువంటి ఒక ఆరోపణలు మొదలుపెట్టారు. విఐపీలకు సంబంధించినటువంటి వాళ్ళపైనే చేసిరు కాబట్టే ఇదంతా అరకొర ఏర్పాట్ల వల్లనే జరిగిందనేటువంటి దానిపైన